హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ టు సాయి మాధవ్ రియల్ ఎస్టేట్. ఇంకో బ్యూటిఫుల్ ఫామ్ ల్యాండ్తో ఈరోజు మీ ముందుకు వస్తున్నానండి. దయచేసి వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. నేను ల్యాండ్ ఒక ఒక ఎకరా కాస్ట్ విషయం కానీ, ఎక్కడొస్తుంది లొకేషన్ కానీ అన్నీ కూడా నేను వీడియోలోనే మెన్షన్ చేస్తానండి. దయచేసి వీడియో పూర్తిగా చూడకపోతే మీకు క్లారిటీ రాదు. మొత్తం డీటెయిల్గా అన్నీ నేను చెప్తాను. దయచేసి వీడియో చివరి వరకు పూర్తిగా చూడండి. ఇంకా ఈ ల్యాండ్ విషయానికి వస్తే ఇది మొత్తం 25 ఎకరాల ఎక్స్టెంట్ అండి. ఈ సిమెంట్ రోడ్డుకే ఉంటుందండి. ఈ 40 ఫీట్ సిమెంట్ రోడ్డు ఉంటుంది. అటు ఇటు సిమెంట్ రోడ్డు 40 ఫీట్ విలేజ్ నుంచి సిమెంట్ రోడ్డు అండి. ఈ సిమెంట్ రోడ్డుకే ఈ ల్యాండ్ ఉంటుంది. ఒక సైడు డొంక రోడ్డు వస్తుంది, ఒక సైడు సిమెంట్ రోడ్డు వస్తుంది. ఆర్టీసీ బస్సు దిగిన తర్వాత సిమెంట్ రోడ్లో మీరు అడుగు పెడతారండి. ఆర్టీసీ బస్సులో కూడా రావచ్చు మీరు, కావలి నుంచి కానీ ఇటు కలిగిరి నుంచి కానీ ఆర్టీసీ బస్సులు సౌకర్యం కూడా ఉంది ఈ ల్యాండ్ దగ్గరికి. కారులో వచ్చేవాళ్ళు నేరుగా సిమెంట్ రోడ్డు మీదుగానే వచ్చేసి ఆడ మీరు ఫినిషింగ్ దగ్గర మనం ఎంట్రన్స్ గేట్ దగ్గరికి, గేట్ లేదు ఎంట్రన్స్ దగ్గరికి మీరు నేరుగా కారు ఆడ ఆపి మీరు ల్యాండ్లోకి వెళ్ళొచ్చు కారులో వచ్చేవాళ్ళు అయితే. ఇటు నేను ఎందుకు చెప్తున్నా అంటే బస్సు ఫెసిలిటీస్ ఉంది, కారులో కూడా రావచ్చండి. మొత్తం 25 ఎకరాల ఎక్స్టెంట్ అండి. దీంట్లో 4 బోర్లు ఉన్నాయి. 2 సైడ్ ఫెన్సింగ్ ఉందండి. పైప్ లైన్ ఉంది, షెడ్ ఉంది, చుట్టూరు కొన్ని టేకు చెట్లు ఉన్నాయి. మంచి ఫామ్ ల్యాండ్కి ఎక్సలెంట్గా ఉంటుంది. పూర్తి ఎరుపు నేలండి. మీరు ఏ పంటలు వేసుకోవాలనుకుంటున్నారో మీ మధ్యలో ఆ పంటలు దీంట్లో వేసుకోవచ్చు. మంచి లొకేషన్లో విలేజ్కి ఆనుకొని ఈ ల్యాండ్ మనకు అందుబాటులో ఉంది. కావలికి ఒక 30 కిలోమీటర్ల దూరంలో ఈ ల్యాండ్ మనకు అందుబాటులోకి వచ్చిందండి. కావలి నుంచి ఉదయగిరి వెళ్ళే హైవే NH 167BG నుంచి 9వ మైలు అని ఉంటుందండి. ఆ 9వ మైలు దగ్గర నుంచి ఒక 13 కిలోమీటర్లు తార్ రోడ్డు. ఆ తార్ రోడ్లోనే మీరు దిగిన వెంటనే సిమెంట్ రోడ్డు ఉంటుంది. సిమెంట్ రోడ్లో నుంచే ఈ ల్యాండ్లోకి ఎంట్రన్స్ దారండి. ల్యాండ్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. మంచి రెడ్ సాయిల్ అండి, ఎక్సలెంట్గా ఉంటుంది. ఫామ్ ల్యాండ్, మీరు ఏ ఫామ్ ల్యాండ్కైనా సూటబుల్ అండి, చాలా బాగుంటుంది. ఇక అండర్ గ్రౌండ్ పైప్ లైన్స్ కూడా వేసున్నారు. చెట్లు ఉన్నాయి, టేకు చెట్లు ఉన్నాయి. మంచి లొకేషన్లో, ఎక్సలెంట్ లొకేషన్లో ఈ ల్యాండ్ మనకు అందుబాటులో ఉందండి. ఈ ల్యాండ్ గురించి మీరు విజిటింగ్కి రావాలనుకుంటే స్క్రీన్ మీద కనపడే నా నెంబర్కి కాల్ చేసి మీ విజిటింగ్ని దయచేసి 2 రోజుల ముందు బుక్ చేసుకొని మీరు విజిటింగ్కి రావాల్సిందిగా మనవి. దయచేసి ఇక్కడికి వచ్చిన తర్వాత కాల్ చేస్తున్నారు, కంటిన్యూగా అలాగే జరుగుతుంది ఈ మధ్య. వీడికి వచ్చిన తర్వాత కాదండి, నేను ప్రతి వీడియోలో కూడా చెప్తున్నాను 2 డేస్ ముందు అయితే మీరు విజిటింగ్ బుక్ చేసుకొని రావాలి అని. మేము అందుబాటులో ఉండాలి కదండి. అందుకని చెప్పేసి 2 రోజుల ముందు మీ విజిటింగ్ బుక్ చేసుకోండి. ఇక డిస్టెన్స్ పరంగా చూసుకుంటే ఇది కావలి నుంచి 30 కిలోమీటర్లు వస్తుందండి. విజయవాడ నుంచి 250 కిలోమీటర్లు వస్తుంది. హైదరాబాద్ నుంచి నియర్లీ ఒక 400 km డిస్టెన్స్లో ఉంటుంది. నెల్లూరు నుంచి ఒక 70 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. 70-80 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. చెన్నై నుంచి ఒక 220 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి. ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి నుంచి ఒక 400 km డిస్టెన్స్లో ఉంటుందండి. బెంగళూరు నుంచి ఒక 350 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. కలిగిరి మండల హెడ్ క్వార్టర్స్ నుంచి కూడా ఒక 15-20 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి. కావలి టు ఉదయగిరి హైవే నుంచి మనకి ఈ ల్యాండ్ ఒక 13 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి. ట్రాన్స్పోర్టేషన్కి ఎక్సలెంట్గా ఉంటుంది. ల్యాండ్ చాలా బాగుంటుంది. మంచి రీజనబుల్ ప్రైస్లో ఉందండి. ఇది తక్కువ కాస్టే అనుకోవచ్చు ఇప్పుడున్న పరిస్థితుల్లో. ఒక ఎకరా కాస్ట్ వచ్చేసి మనకి 13 లక్షల రూపాయలు చెప్తున్నారండి. ప్రైస్ అయితే నెగోషియబుల్ ఉంటుందండి. కూర్చొని మాట్లాడుకోవచ్చు. ఫుల్ వాటర్తో దీంట్లో 4 బోర్లు ఉన్నాయి. ఎక్సలెంట్గా ఉంటుంది. ల్యాండ్ అయితే మాత్రం సూపర్గా ఉంటుందండి. షెడ్, 2 సైడ్ ఫెన్సింగ్ ఉంది. చుట్టూరు కొన్ని పలసాగా టేక్ చెట్లు ఉన్నాయి. దీంట్లో మంచి వాతావరణంలో ఫామ్ ల్యాండ్కి అనుకూలంగా ఈ పంట ఆ పంటని కాదండి, ఏదైనా వేసుకోవచ్చు దీంట్లో మీరు పంటలు. అది మీరు ల్యాండ్ చూసిన తర్వాత ఏది వేసుకోవాలి, ఏదైతే బాగుంటుంది అని మీకే ఒక క్లారిటీ వస్తుంది. దాన్ని బట్టే మీరు దీంట్లో ఏమెయ్యాలి అనేది మీరు ప్రొసీడ్ అవ్వచ్చు. ఈ అమౌంట్కి ఈ ప్రైజ్ ఒక ఎకరా వచ్చేసి 13 లక్షలు చెప్తున్నారండి. స్లైట్లీ నెగోషియబుల్ అయితే ఉంటుంది, ఎక్కువ అయితే ఉండదు. ఈ అమౌంట్ మీకు సూటబుల్ అవుతుంది అనుకుంటేనే దయచేసి నాకు కాల్ చేసి మీ విజిటింగ్ని
2 రోజులైతే ముందు బుక్ చేసుకోండి. ఇలా ల్యాండ్ అయితే మాత్రం ఎక్సలెంట్‌గా ఉంటుందండి. అన్ని సెంటర్స్‌కి, ట్రాన్స్‌పోర్టేషన్‌కి, విలేజెస్‌కి అన్నిటికీ విలేజ్ ఆనుకునే ఉంటుందండి ల్యాండ్. విలేజ్ జస్ట్ ఒక 150, 200 మీటర్లు. విలేజ్ అంటే విలేజ్ నుంచి సిమెంట్ రోడ్డు స్టార్ట్ అవుతుందండి మీకు. ఇంకోసారి రిపీట్ చేస్తున్నాను. 1 ఎకరా 13 లక్షలండి. స్లైట్‌లీ నెగోషియబుల్. థాంక్ యూ ఫర్